దేవుని నామంలో మీ అందరికీ స్వాగతం. పోయినసారి మనం ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో సొదొమ పట్టణం కోసం ఎలా బేరమాడాడో చూశాం. అవును, ఒకవేళ అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే అని అడిగేంతవరకు వెళ్ళాడు. కరెక్ట్. ఆ సంభాషణ గాలిలో ఒక పెద్ద ప్రశ్నను వదిలిపెట్టింది. అక్కడ కనీసం 10 మందైనా ఉన్నారా? ఆ ప్రశ్నకు జవాబు ఇప్పుడు మనం 19వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఆ ఇద్దరు దేవదూతలు ఆ పట్టణంలోకి అడుగు పెడుతున్నారు. చాలామంది ఈ కథను కేవలం అగ్ని గంధకాలతో కూడిన దేవుని ఉగ్రతగా మాత్రమే చూస్తారు. నిజమే, కాని మనం కొంచెం లోతుగా చూస్తే ఇది దేవుని స్వభావంలోని 3 అద్భుతమైన లక్షణాలని చూపిస్తుంది. ఆయన అపారమైన గొప్పతనం, ఆయన పరిపూర్ణమైన మంచితనం మరియు ఆయన వెంబడించే ప్రేమ. ఈ ఫ్రేమ్వర్క్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ కథను కేవలం తీర్పుగా కాకుండా దేవుని గురించిన ఒక లోతైన పాఠంగా చూడబోతున్నామన్నమాట. ఖచ్చితంగా. ముఖ్యంగా రక్షించబడటానికి మనసులో సగం ఇష్టంగా సగం ఇష్టం లేకుండా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఎలా రక్షిస్తాడనేది ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, మొదటి వచనం నుండి మొదలు పెడదాం. ఆ ఇద్దరు దూతలు సాయంకాలమందు సొదొమ చేరారు. అప్పుడు లోతు సొదొమ గవిని దగ్గర కూర్చునున్నాడు. ఆ గవిని దగ్గర కూర్చోవడం దానికేదైనా ప్రత్యేకతుందా? ఖచ్చితంగా ఉంది. పాతకాలంలో పట్టణపు గవిని అంటే గేటు దగ్గర కూర్చోవడం అనేది ఒక అధికారిగా, న్యాయాధిపతిగా ఉండటాన్ని సూచిస్తుంది. ఓ, అలాగా. అవును. అంటే లోతు ఇప్పుడు సొదొమ సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఒకప్పుడు సొదొమ వైపు గుడారం వేసుకున్నాడు, తరువాత సొదొమ లోపల నివసించాడు. ఇప్పుడు సొదొమ నాయకుల్లో ఒకడిగా మారిపోయాడు. కరెక్ట్. అతను ఆ పట్టణ సంస్కృతిలో ఎంతగా కలిసిపోయాడో ఇది చూపిస్తుంది. అయినా కూడా అతను దేవదూతలను చూడగానే సాగిలపడి నమస్కరించి తన ఇంటిటి రమ్మని బలవంతం చేశాడు. అంటే అతనిలో ఇంకా కొంత దైవభక్తి మిగిలే ఉంది. అవును, అతనిలో ఆతిథ్యం ఇవ్వాలనే మంచి లక్షణం ఇంకా ఉంది. కాని దేవదూతలు మొదట లేదు, మేము వీధిలోనే ఉంటామని చెప్పడం గమనించండి. అదొక పరీక్ష లాంటిదా? ఒక రకంగా అంతే. ఏ పట్టణంలో అయితే వీధులు రాత్రిపూట సురక్షితంగా ఉంటాయో అది ఒక నీతిగల పట్టణం. లోతు వాళ్లను అంతగా బలవంతం చేయడం చూస్తే సొదొమ వీధులో ఎంత ప్రమాదకరమైనవో అతనికి బాగా తెలుసని అర్థమవుతుంది. అందుకే ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళకి పులియని రొట్టెలు వడ్డించాడు. అంటే త్వరగా. అవును, తీర్పు సమీపిస్తున్నదనే భావనతో చేసిన భోజనం అది. ఇక ఆ తర్వాత అసలు భయానకమైన సన్నివేశం మొదలవుతుంది. 4-5 వచనాలు చదువుతున్నాను. వారు పడుకోకముందే ఆ పట్టణపు పురుషులు, అంటే సొదొమ పురుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు చుట్టుకున్నారు. బాలురు, వృద్ధులు అందరూనా? అంటే ఆ పట్టణంలో ఒక్క మంచి వ్యక్తి కూడా లేడా? అదే అబ్రహాం అడిగిన ప్రశ్నకు ఇక్కడ జవాబు దొరుకుతుంది. ఆ పాపమేదో కొంతమంది చేసేది కాదు, అది ఆ సమాజమంతటా వ్యాపించింది. ఇక్కడ ఆ ఎరుగునట్లు అనే పదం చాలా ముఖ్యమైనది. అంటే కేవలం పరిచయం చేసుకోవడం కాదా? అస్సలు కాదు. ఇక్కడ వాడిన హీబ్రూ పదం యాదా. సందర్భాన్ని బట్టి దీనికి చాలా అర్థాలుంటాయి, కానీ ఈ సందర్భంలో దాని అర్థం అత్యంత క్రూరమైన లైంగిక దాడి, సామూహిక అత్యాచారం. ఓ మై గాడ్! ఇది దేవుడు ఏర్పాటు చేసిన అతిథి సత్కార నియమాన్ని ఉల్లంఘించడమే కాదు, ఇది దేవుని మంచితనానికి, ఆయన సృష్టి క్రమానికి పూర్తిగా వ్యతిరేకమైన చర్య. పోయిన అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రాళ్ల గూర్చిన మొర నా యొద్దకు చేరింది అన్నాడు కదా, ఆ మొర ఇదే. ఇది వినడానికే భయంకరంగా ఉంది, కాని లోతు స్పందన అది ఇంకా దారుణంగా ఉంది. అతను బయటికి వెళ్లి, అయ్యలారా, ఇంత దుష్కార్యము చేయవద్దు, ఇదిగో నా 2 కుమార్తెలున్నారు అని చెప్పాడు. వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను అని చెప్పాడు. ఒక తండ్రిగా నేను దీన్ని ఊహించలేను. దీన్నెలా అర్థం చేసుకోవాలి? బైబిల్ దీన్ని అస్సలు ఫనర్బించట్లేదు. నిజానికి ఇది రాజీ పడిన మనసు ఎంత గందరగోళంగా ఉంటుందో చూపిస్తుంది. అంటే లోతు ఒక చెడును ఆపడానికి మరో ఘోరమైన చెడును ప్రతిపాదిస్తున్నాడు. అతను తన అతిథులను కాపాడాలని చూస్తున్నాడు, కాని ఆ ప్రయత్నంలో తన సొంత కుమార్తెలను బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది మానవ నీతి ఎంత బలహీనమైనదో చూపిస్తుంది. కరెక్ట్. ఎంత వంకరటింకరగా ఉంటుందో చూపిస్తుంది. లోతు ఇక్కడ ఒక విఫలమైన రక్షకుడు. ఆ గుంపు కూడా అతని మాట వినలేదు కదా. వీడొక్కడు పరదేశిగా వచ్చి మాకు న్యాయం తీర్చవచ్చాడా అని వాళ్ళు అతని మీదికే వచ్చారు. అవును, లోతులోని ఆ కాస్త నైతికతను కూడా వాళ్లు సహించలేకపోయారు. వాళ్ల దృష్టిలో వాళ్ల పాపంలో పాలు పంచుకోకపోవడమే వాళ్లకు తీర్పు తీర్చడం. అప్పుడు దేవదూతలు జోక్యం చేసుకున్నారు. వాళ్లు లోతును ఇంట్లోకి లాగి బయట ఉన్న గుంపును గుడ్డితనంతో కొట్టారు. గుడ్డితనం అంటే వాళ్ల కళ్ళు పోయాయా?
ఇక్కడ వాడిన హీబ్రూ పదం సన్వెరిం. ఇది కేవలం చీకటిని సూచించదు. దాని అసలు భావం కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక రకమైన గందరగోళం. అయినా వాళ్ళేం చేశారో చూడండి. వాకిలి కనుగొనలేక విసిగిపోయారు. అదే ఆశ్చర్యం. అంటే దేవుని తీర్పు వాళ్ల మీదకొచ్చినా వాళ్ళు పశ్చాత్తాపడలేదు. ఇంకా తమ పాపాన్ని కొనసాగించడానికే ప్రయత్నించారు. ఇది దేవుని కృప లేకుండా మానవుడు పాపానికి ఎంత బానిసగా ఉంటాడో చూపిస్తుంది. కరెక్ట్. ఇక్కడే దేవుని గొప్పతనం కనబడుతోంది. ఆయన తన శక్తితో జోక్యం చేసుకుని తన వారిని కాపాడగలడు. ఓకే, కాబట్టి ఆ గుంపు నుండి ప్రమాదం తప్పింది. కానీ అసలైన ప్రమాదం అంటే ఆ పట్టణం మీదికి రాబోయే నాశనం ఇంకా ఉంది. ఇప్పుడు దేవదూతలు లోతును అతని కుటుంబాన్ని బయటకు తీసుకురావాలి. అవును, దేవదూతలు ఈ స్థలాన్ని నాశనం చేయబోతున్నాం, నీ వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళను బయటకు తీసుకురా అని చెప్పారు. ఇది దేవుని ప్రేమ. ఆయన తీర్పు తీర్చే ముందు రక్షణకొక మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా. కాని లోతు తన అల్లుళ్లతో ఈ విషయం చెప్తే వాళ్ళు అతని ఎగతాళి చేస్తున్నాడని అనుకున్నారు. ఎగతాళి అనే పదానికి హీబ్రూలో సథక్ అని ఉంది. దానికి నవ్వడం అని కూడా అర్థం. ఓహో, ఇస్సాకు పేరు కూడా అదే పదం నుండి వచ్చింది కదా. అవును, లోకమెప్పుడూ దేవుని తీర్పును ఒక జోక్గా, ఒక నవ్వులాటగా చూస్తుంది. 15-16 వచనాలు నన్ను ఎప్పుడూ ఆలోచింపజేస్తాయి. తెల్లవారుతున్నప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. అయినా అతడు తడవు చెయ్యగా యెహోవా అతని యందు కనికరపడినందున ఆ పురుషులు అతని చెయ్యిని, అతని భార్య చెయ్యిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని అతను తడవు చేస్తున్నాడు. ఎందుకు? ప్రాణాలు కాపాడుకోవాల్సిన సమయంలో ఎవరైనా ఆలస్యం చేస్తారా? ఈ వచనం ఈ అధ్యాయానికి గుండెలాంటిది. లోతు తడవు చేసెను. ఇక్కడ వాడిన హీబ్రూ పదం మహా, అంటే సంకోచించడం, ఆలస్యం చేయడం, వెనక్కి లాగడం. అతని హృదయం రెండుగా చీలిపోయింది. కరెక్ట్. ఒకవైపు అతనికి రక్షణ కావాలి, మరోవైపు అతను సొదోమను విడిచిపెట్టలేకపోతున్నాడు. అతని ఇల్లు, ఆస్తి, స్నేహితులు అన్నీ అక్కడే ఉన్నాయి. అతను వెనక్కి లాగుతున్నాడు. అప్పుడు దేవదూతలు అతన్ని బలవంతంగా లాగారు. యెహోవా అతని యందు కనికరపడినందున. ఆ వాక్యం చాలా శక్తివంతమైనది. ఖచ్చితంగా. ఇక్కడ కనికరం అనే పదానికి హిబ్రూలో ఖెమ్లా అనే ఉంది. ఇది కేవలం జాలి కాదు, ఇది ఒక కఠినమైన కనికరం, టఫ్ మర్సీ అన్నమాట. కఠినమైన కనికరం. అవును. ఒకసారి ఆలోచించండి. కాలుతున్న భవనంలో స్పృహ తప్పి పడి ఉన్న వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది ఎలా బయటకు లాగుతారు? దయచేసి బయటకొస్తారా అని అడుగుతారా? లేదు, వాళ్ళు అతన్ని పట్టుకుని బలవంతంగా బయటకు లాగుతారు. అదే, ఆ క్షణంలో దేవుడు లోతు స్వేచ్ఛను గౌరవించుంటే లోతు తన కుటుంబంతో సహా ఆ అగ్నిలో కాలిపోయేవాడు. రక్షణ అంటే ఇదే. ఇది దేవుని అద్భుతమైన ప్రేమ. మనం సంకోచిస్తున్నా ఆయన మనల్ని వదిలిపెట్టడు. వావ్! ఆయన కనికరపు పట్టు మన సంకోచం కన్నా చాలా బలమైనదే. అవును. బయటకు లాగబడ్డాక కూడా లోతు ఇంకా బేరమాడుతున్నాడు. పర్వతానికి పారిపోము అని దేవదూతలు చెప్తే, అయ్యో వద్దు, ఈ దగ్గర్లో ఉన్న చిన్న పట్టణానికి వెళ్తాను, అది చిన్నది గదా అన్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా అతను భయపడుతున్నాడు. కాని ఇక్కడ దేవుని కనికరం చూడండి. ఆయన లోతు బలహీనమైన విశ్వాసానికి కూడా ఇడ ఇచ్చాడు. సరే, నీవు చెప్పినట్లే చేస్తాను, నీవు అక్కడికి చేరే వరకు నేనేమీ చెయ్యలేను అన్నాడు. ఇది దేవుని గొప్పతనాన్ని చూపిస్తుంది. ఆయన ఎంత సర్వాధికారి అంటే భయంతో వణుకుతున్న ఒక వ్యక్తి కోసం ఆయన తన తీర్పు ప్రణాళికను కూడా సర్దుబాటు చేయగలడు. అవును, ఒక నీతిమంతుణ్ణి రక్షించే వరకు ఆయన తీర్పును ఆపగలడు. లోతు సోయరుకు చేరుకున్నాడు. సూర్యోదయం అయింది. ఆ తర్వాత 24వ వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. ఇక్కడ యెహోవా యొద్ద నుండి అని 2 సార్లు ఎందుకుంది? ఇది చాలామంది వేదాంతులు త్రిత్వానికి ఒక సూచనగా భావిస్తారు. భూమి మీద ఉన్న యెహోవా అంటే కుమారుడు, పరలోకంలో ఉన్న యెహోవా అంటే తండ్రి నుండి తీర్పును అమలు చేస్తున్నట్లుగా ఉంది. ఈ నాశనాన్ని హీబ్రూలో హఫెక్ అని వర్ణించారు. అంటే పూర్తిగా తలక్రిందులు చేయడం. అవును, ఒకప్పుడు ఏదెను వనంలా ఉన్న ఆ సారవంతమైన మైదానం ఇప్పుడు బూడిదగా మారిపోయింది. ఇది దేవుని గొప్పతనం మరియు న్యాయంతో కూడిన మంచితనాన్ని చూపిస్తుంది. ఆయన పాపాన్ని చూసి చూడనట్లు వదిలేయడు. కాని అదే సమయంలో 26వ వచనంలో ఒక పెద్ద విషాదం జరిగింది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. కేవలం వెనక్కి తిరిగినందుకే ఇంత పెద్ద శిక్ష?
ఇది కేవలం తల తిప్పి చూడటం కాదు. ఇక్కడ వాడిన హీబ్రూ పదం నబాత్ అంటే ఆశతో, కోరికతో, ప్రేమతో చూడటం. ఓ, అంటే ఆమె శరీరం సొదొమను విడిచిపెట్టినా ఆమె హృదయం అక్కడే ఉండిపోయింది. కరెక్ట్. ఆమె సంపద, స్నేహితులు, ఆమె జీవితమంతా అక్కడే ఉంది. ఆమె భవిష్యత్తు వైపు చూడకుండా గతాన్నే అంటిపెట్టుకుని ఉండాలని కోరుకుంది. అందుకే శిక్ష కూడా దానికి తగినట్లే ఉంది. అవును. ఉప్పు దేన్నైనా నిల్వ చేయడానికి వాడతారు. ఆమె గతాన్ని భద్రపరుచుకోవాలని చూసింది కాబట్టి ఆమె గడిచిపోయిన దానికి ఒక స్మారక చిహ్నంగా, ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకే యేసు ప్రభువు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని మనల్ని హెచ్చరించాడు. ఇప్పుడు కథ మళ్ళీ అబ్రాహాము వైపు తిరుగుతుంది. అతను ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడిన స్థలానికి వెళ్లి చూశాడు. ఆ పట్టణాల నుండి పొగలేవడం చూశాడు. అవును, కాని 29వ వచనం ఈ సంఘటనకు అసలైన వేదాంతపరమైన ముగింపునిస్తుంది. దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని ఆ నాశనం మధ్య నుండి లోతును బయటికి పంపాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోతు రక్షించబడ్డాడు, కాని అది అతని నీతి వల్ల కాదు. దేవుడు అబ్రహామును, అతనితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం వల్ల రక్షించబడ్డాడు. ఇది మనకు క్రీస్తును గుర్తుచేస్తుంది. అంటే మనం మన క్రియల వల్ల రక్షించబడలేదు. పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేసే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్లే మనం రక్షించబడ్డాం. ఇది దేవుని నిబంధన ప్రేమకు పరాకాష్ట. దేవుని కనికరం, ఆయన నిబంధన నమ్మకత్వం అద్భుతం. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. ఆ తర్వాత జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది. అవును. దేవుని చేత రక్షించబడిన లోతు ఇప్పుడు సోయరులో ఉండటానికి కూడా భయపడి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఎంత విషాదం! సారవంతమైన మైదానాన్ని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు ఒక చీకటి గుహలో ఒంటరిగా మిగిలిపోయాడు. నిజమే, సొదొమ నాశనమైంది. కాని లోతు తనతో పాటు సొదొమ యొక్క నైతిక గందరగోళాన్ని ఆ గుహలోకి తీసుకువచ్చాడు. అక్కడ అతని కుమార్తెలు తమ తండ్రితో వ్యభిచారం చేశారు. వాళ్ళు ఎందుకలా చేశారు? భూమి మీద వారే మిగిలినారని, తమ వంశాన్ని నిలబెక్కడానికి వేరే మార్గం లేదని వాళ్ళనుకున్నారు. ఇది సొదొమ నుండి వాళ్ళు నేర్చుకున్న వంకర ఆలోచనా విధానం. వారి నుండి మోయాబీయులు, అమ్మోనీయులు వచ్చారు. వాళ్ళు తరువాత కాలంలో ఇశ్రాయేలుకు శత్రువులయ్యారు గదా. అవును. ఒక రాజీపడిన జీవితం యొక్క పర్యవసనాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఇది చూపిస్తుంది. ఇది వింటుంటే చాలా నిరాశగా ఉంది. దేవుని అద్భుతమైన రక్షణ తరువాత కూడా కథ ఇంత అవమానకరంగా ముగిసిందా? ఇక్కడే దేవుని కృప కథలోకి మళ్లీ ప్రవేశిస్తుంది. ఇది ఆయన విమోచన ప్రణాళికలో అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు. ఏంటది? రూత్ అనే ఒక స్త్రీ వచ్చింది. రూతు? ఆమె రాజైన దావీదుకు ముత్తవగదా? ఖచ్చితంగా. తద్వారా ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒక భాగమైంది. ఒక్కసారి ఆలోచించండి. వావ్! దేవుడు మానవుని ఘోరమైన పాపాల నుండి, అవమానకరమైన కథల నుండి కూడా విమోచనను తీసుకురాగలడు. ఇది దేవుని అద్భుతమైన గొప్పతనం మరియు ఆయన అనంతమైన ప్రేమను చూపిస్తుంది. ఆయన మన చెత్తను కూడా తన మహిమ కోసం వాడుకోగలడు. నిజమే. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ కథ మనకు నేర్పించేదేమిటి? ఇది కేవలం అగ్ని, తీర్పు గురించి కాదు. ఇది పూర్తిగా దేవుని స్వభావం గురించి. అవును. మనం 3 విషయాలు స్పష్టంగా చూశాం. దేవుని గొప్పతనం చెడు అంతిమంగా గెలవదని హామీ ఇస్తోంది. దేవుని మంచితనం ఆయన బాధితుల మొర వింటాదని చూపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమ. అవును, ఆయన ప్రేమ మనం తడవు చేసిన ఆయన కనికరపు పట్టు హెమ్లా చాలా బలంగా ఉంటుందని మనకు ధైర్యమిస్తోంది. నిజానికి ఇది మన కథ. మనమే లోతు. ఒకవైపు మనకు రక్షణ కావాలి, కానీ మరోవైపు నశించిపోయే ఈ లోకపు సొదొమకు అతుక్కుపోయి తడవు చేస్తుంటాం. మన ఆస్తులు, మన అలవాట్లు, మన సంబంధాలు, వాటిని విడిచిపెట్టలేక సంకోచిస్తుంటాం. కాని క్రీస్తు అనే దేవదూత మన అనుమతి కోసం ఆగలేదు. ఆయన మన పాపంలోకి దిగివచ్చి మన చేతిని పట్టుకుని మనం అర్హులైన తీర్పు నుండి మనల్ని బయటకు లాగాడు. ఆయన మనల్ని రక్షించింది మనం మంచివాళ్ళం కాబట్టి కాదు, ఆయన మంచివాడు కాబట్టి. కరెక్ట్. లోతు కోసం సోయర్ మీద సూర్యుడు ఉదయించాడు. అది అతడు అర్హుడు కాని ఒక సురక్షిత స్థలం. మనకోసం నీతి సూర్యుడైన క్రీస్తు ఉదయించాడు. ఆయనలో మనకు నిజమైన భద్రత ఉంది. మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఇదే. దేవదూతలు మనల్ని బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మనమింకా తడవు చేస్తూ వెనక్కి ఆశగా చూస్తూ నబాత్ విడిచిపెట్టలేకపోతున్న సొదొమ మన జీవితంలో ఏది? మాతో కలిసి ఈ లోతైన ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు. మా తదుపరి విశ్లేషణ కోసం వేచి ఉండండి. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.
దేవుడు మిమ్మును దీవించునుగాక.